మావోయిస్ట్ అగ్రనాయకుడు హిట్మా మరణించిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాసేపటికే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మావోయిస్టుల కలకలం చోటు చేసుకుంది. నగర శివార్లోని కానూరు ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 6 మావోయిస్టులను ఇప్పటికే అక్కడ ఆక్టోపస్ దళాలు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా వారిని కూడా పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ అందిస్తారు. సాయి, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరున్నారు అక్కడ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక బిల్డింగ్ కొత్త ఆటో నగర్ అంటే ఇది కానూరులో ఉంటుంది, కానూరు పంచాయతీ పరిధిలో ఉంటుంది. సో కొత్త ఆటో నగర్ లో మధ్యలో ఉన్న ఒక 2 అంతస్తుల భవనం, ఈ భవనంలోనే 10 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా, అది కూడా హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత వచ్చిన లీడ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ నుంచి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. గ్రే హౌన్స్, ఆక్టోపస్ దళాలు పూర్తిగా సరౌండ్ చేసేసాయి మొత్తం ఆటో నగర్ మొత్తాన్ని కూడా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించేశారు. అయితే బిల్డింగ్ లో మొత్తం 2 ఫ్లోర్లోనే ఒక టెర్రస్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే 2 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్ లో అయితే మావోయిస్టులు దొరికినట్టుగా కూడా సమాచారం మాత్రమే మనకి ఉంది. అయితే మిగిలిన ఫ్లోర్ లో కూడా సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. దొరికిన 6 కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి ఎంక్వైరీ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మిగిలిన 6 పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర అంటే మిగిలిన 6 కూడా బిల్డింగ్ లోనే ఉన్నారేమో అనే ఒక అనుమానం అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ ఆక్టోపస్ దళాలు, గ్రేహౌన్స్ దళాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పట్టేస్తున్నాయి. వచ్చే వెహికల్, వెళ్లే వెహికల్ అన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. దాంతోపాటు బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ ని, అలాగే ఇళ్లని కూడా పూర్తిగా పోలీసులు క్లోజ్ చేయించేశారు. ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తారు. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరిని కూడా ఇక్కడి నుంచి బయటికి రావద్దు అని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే పోలీసు ఆపరేషన్ ఉదయం 7 గంటల నుంచి, అంటే దాదాపు ఇప్పుడు సమయం 2 గంటలు అవుతుంది, అంటే దాదాపుగా ఇంతసేపు కంటిన్యూగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అంటే కనుక కీలకమైన సమాచారం వాళ్ళకి ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అదే బిల్డింగ్ లో ఉన్నారని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఆక్టోపస్ దళాలు అయితే పూర్తిగా జల్లెడ పడుతూ ఉన్నాయి. అయితే మావోల దగ్గర వెపన్స్ ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతానికి అయితే ఇటు మా ఆక్టోపస్ అలాగే గ్రేహౌన్స్ దళాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ కేసు ఫైర్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటనే కోణంలో ప్రస్తుతానికి అయితే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఫైర్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి పూర్తిగా ఈ గ్రేహౌన్స్ అలాగే ఆక్టోపస్ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా స్థానికులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. దాదాపుగా 300-400 మీటర్ల దూరంలోనే అందరినీ కూడా ఆపేసిన పరిస్థితి. 4 రోడ్ల జంక్షన్ కూడా పూర్తిగా పోలీసులు అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన 6 అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఈ మొత్తానికి కూడా ఒక మహిళా మావోనే వీళ్ళకి షెల్టర్ ఇచ్చినట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. అయితే ఆ మహిళా మావోకి సంబంధించిన ఆ మహిళా మావోను కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా కూడా మనకి ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో అయితే ఈ మహిళా మావోతో పాటు మిగిలిన పట్టుబడిన వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు బట్టి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, విజయవాడలో మఠాన్ని ఉంటున్నారు, వీళ్ళ కార్యకలాపాలు ఏంటి, ఇక్కడి నుంచి ఏం నడిపిస్తున్నారు అనే విషయంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ మిగిలిన 6 పట్టుకుంటే తప్ప ఇక్కడ మొత్తం ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ కి సంబంధించి అంటే విజయవాడలో మావోయిల పట్టుకోవడం సంబంధించిన ఎపిసోడ్ కంక్లూజన్ అయ్యే అవకాశం లేదు. కానీ మిగిలిన 6 పట్టుకోవాలంటే కనుక వాళ్ళు ఈజీగానే లొంగిపోతారా, లేకపోతే వాళ్ళు ఎదురు ఫైట్ చేస్తారనే విషయం పైన అయితే ప్రశ్న ఇక్కడ మొత్తం సస్పెన్స్ గా మారింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భారీగా ఇక్కడికి పోగవుతున్నారు, ఏం జరుగుతుందో చూద్దామని. కానీ పోలీసులు అందరూ కూడా వారిని ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. ఎవరిని కూడా లోపల నుంచి బయటికి రావద్దని చెప్తున్నారు. సరౌండింగ్ బిల్డింగ్ కనబడుతున్న చుట్టుపక్కల మొత్తం కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎవరిని కూడా బయటికి రావద్దన్నారు. ఇళ్లలో నుంచి అయితే బయటికి రావద్దు అంటున్నారు. అలాగే ఎవరైనా మావోయిస్టులు మిస్ అయ్యారనే కోణంలో కూడా ఇటు విజయవాడకి సంబంధించిన వారి దగ్గర నుంచి మొదలుపెట్టిన ప్రధాన కూడళ్ళు అన్నింటి దగ్గర కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళకి సంబంధించి గాలింపు చర్యలు కూడా పోలీసులు, విజయవాడ సంబంధించిన సిటీ పోలీసులు అయితే చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మావోయిస్టుల పైన ఒక ఉక్కుపాదం మోపే కార్యక్రమంలో భాగంగానే ఈ ఆపరేషన్ జరుగుతుందని అయితే ఒక సమాచారం. ప్రస్తుతానికి అయితే 6 మాత్రం అదుపులో ఉన్నారు, మిగతా 6 మాత్రం బిల్డింగ్ లోనే ఉన్నట్టు ఒక సమాచారం మాత్రమే. దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే పోలీసుల నుంచి ఇంకా రాలేదు. రైట్ సాయి. సో ప్రస్తుతం అది విజయవాడలో ఆటోనగర్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడ మావోయిస్టులు లేదంటే మావోయిస్టు సానుభూతి పరులు కొంతమంది అక్కడ దాక్కున్నారు. వారిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు ఉదయం నుంచి కూడా ఆక్టోపస్ దళాలు అక్కడ విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా ప్రాంతాన్ని అంతా కూడా బ్లాక్ చేశారు. ప్రజలెవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా, ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంచి అక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు బిల్డింగ్లో. అయితే పూర్తిగా ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అక్కడ దాక్కుంది మావోయిస్టులేనా లేకుండా మావోయిస్టు సానుభూతి పరులా, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏమేమి లభించాయి, అక్కడ ఈ రకమైనటువంటి ఆపరేషన్ చేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో అధికారికంగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.